ప్రతి సంవత్సరం చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నా వాటిలో స్టార్ హీరోల సినిమాల మీదే జనాలకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అందులో ఈ సంవత్సరం ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, యష్, రజనీకాంత్ ఈ స్టార్ హీరోల హై ఎక్స్పెక్టెడ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మరి వీళ్ళలో ఎక్కువ హైప్ ఉన్న సినిమా ఏది? ఎక్కువ కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉన్న మూవీ ఏది? లాస్ట్ ఇయర్ అటు సౌత్ తో పాటు బాలీవుడ్ లో బాక్సాఫీస్ బద్దలయ్యే సినిమాలతో కళకళలాడిపోయింది బాక్సాఫీస్. అలా ఈ సంవత్సరం కూడా స్టార్ హీరోలు ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. అందులో ఈ సంక్రాంతికి అంతగా రాజాసాబు వర్కౌట్ కాకపోవడంతో నెక్స్ట్ ప్రభాస్ రిలీజ్ చేయబోయే ఫౌజీ మీదే కాన్సంట్రేట్ చేస్తున్నారంతా. ప్రభాస్ అంటేనే కేర్ ఆఫ్ రికార్డ్స్, అందులోనూ హనూర్ రాఘవపూడే. ఫౌజీలో సోల్జర్ గా పవర్ఫుల్ పీరియాడిక్ రోల్ చేస్తున్నారు ప్రభాస్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్యారంటీగా ప్రభాస్ కెరియర్ లో మరో హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుంచి భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మరో సినిమా పెద్ది. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మల్టీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ మార్చి 26న రిలీజ్ డేట్ ఇచ్చినా రకరకాల కారణాలతో ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయింది. జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, దివ్యేందు లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా రామ్ చరణ్ కి 1000 కోట్లకి తక్కువ కాకుండా హిట్ ఇస్తుందని టాక్. RRR తర్వాత ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అందుకొని ఎన్టీఆర్ ఈసారి మాత్రం తన కెరియర్ బిగ్గెస్ట్ హిట్ కోసం ఏం చేస్తున్నారు. అది కూడా పవర్ హౌస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో. కేజీఎఫ్, సలార్తో ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసిన ఈ డైరెక్టర్ ఎన్టీఆర్ తో కలిసి చేస్తున్న డ్రాగన్ మూవీ 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోంది. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి తీరుతుంది అంటున్నారు జనాలు.